మిషన్ నీట్ 2026 లీకేజ్ ముఠాల ఆట కట్టించడానికి విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకం వమ్ము కాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ఒక మెగా ఆపరేషన్ చేపడుతోంది. లీకేజ్లకు ఆస్కారం ఇవ్వకుండా టెలిగ్రామ్ యాప్పై ఊహించని డిజిటల్ స్ట్రైక్ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ రక్షణ కోసం సాక్షాత్తు ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్స్ గాల్లోకి లేచాయి. ఇదే ఆ హెలికాప్టర్ తిరునెల్వేలిలో మాక్ డ్రిల్ చేశారు. ఈసారి ఎలా లీక్ చేస్తారో మేము చూస్తాం అని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఇండియన్ ఆర్మీ రంగంలో దిగింది. ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఢిల్లీ నుంచి మదురైకి నీట్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. అక్కడి నుంచి తిరునెల్వేలికి ఆర్మీ హెలికాప్టర్ ఈ పేపర్స్ ను తీసుకెళ్తుంది. ఇందుకోసం జరిగిన మాక్ డ్రిల్ ఇది. ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఇలాంటి భద్రత ఏర్పాట్లు చేయడం నభూతో. ఒక్క నీట్ పేపర్లే కాదు, ఇతర సరంజామా రవాణాకు కూడా వైమానిక దళాలు ఉపయోగించనున్నట్టు రక్షణ శాఖ ప్రకటించింది. ఆల్రెడీ నీట్ క్వశ్చన్ పేపర్ ను తయారు చేసిన ప్రొఫెసర్స్ ను లాక్ డౌన్ లో ఉంచారు. పేపర్ తయారీతో సంబంధం ఉన్న వాళ్లంతా ఓ సీక్రెట్ ప్లేస్ లో ఉన్నారిప్పుడు. 21వ తేదీన నీట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు వీళ్ళెవరూ బయటకు రారు. అసలు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, చివరికి స్మార్ట్ వాచ్లు కూడా లేకుండా చేశారు. దాదాపు 2 వారాల పాటు ఇంటర్నెట్ కు దూరంగా ఉంటారు. ఓవైపు నీట్ ఎగ్జామ్ కోసం ఆర్మీ హెలికాప్టర్స్ తో గ్రౌండ్ లెవెల్లో భద్రత కల్పిస్తే, డిజిటల్ ప్రపంచంలో లీకేజీ దొంగలకు చెక్ పెట్టేందుకు కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ పై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. నీట్ రీటెస్ట్ ముగిసే వరకు భారత్ లో టెలిగ్రామ్ సేవలను పూర్తిగా నిలిపేయాలని కేంద్ర ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జరిగిన నీట్ పేపర్ కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు, కీ ఆన్సర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లోనే విపరీతంగా లీక్ అయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. టెలిగ్రామ్ లో ఐడెంటిటీ దాచుకోవడం సులువు కావడంతో పరీక్షల మాఫియా దీన్నే తమ అడ్డాగా మార్చుకుంది. మళ్లీ రీ ఎగ్జామ్ సమయంలో ఎలాంటి డిజిటల్ లీకేజీలు, పుకార్లు షేర్ కాకుండా ఉండాలనే ముందు జాగ్రత్తతోనే కేంద్ర హోంశాఖ, విద్యాశాఖ సిఫార్సు ప్రకారం ఐటీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్ ను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది టెలిగ్రామ్ వినియోగదారులకు యాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. జూన్ 22వ తేదీ వరకు, అంటే పరీక్ష ముగిసేంత వరకు భారత్లో టెలిగ్రామ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. అంతేకాదు, విద్యార్థులను మోసం చేయడానికి ఉపయోగపడుతున్న టెలిగ్రామ్ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ను జూన్ 30 వరకు బ్లాక్ చేశారు. పరీక్ష ముగిశాక పాత మెసేజ్లను ఎడిట్ చేసి పేపర్ ముందే లీక్ అయిందంటూ ఫేక్ ఆధారాలు సృష్టించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. తమకు క్వశ్చన్ పేపర్ యాక్సెస్ ఉందంటూ ప్రచారం చేస్తున్న టెలిగ్రామ్ లోని అనేక ఛానళ్లు, గ్రూపులు, బాట్లను అధికారులు తొలగించారు. అయినా సరే ఈ చర్యలు సరిపోవని కేంద్రం భావించింది. దీంతో ఏకంగా టెలిగ్రామ్ సేవల్నే నిలిపేస్తున్నారు. చైనాలో నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ కోసం గావో కావో ఎగ్జామ్ ఉంటుంది. ఒకేసారి 1.5 మంది రాస్తారు ఈ పరీక్షని. ఈ పరీక్ష జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా యాప్స్ సర్వీసులన్నింటినీ ఆపేస్తారు. ప్రస్తుతం భారత్ లో ఒక్క టెలిగ్రామ్ యాప్ ను మాత్రమే తాత్కాలికంగా నిలిపేస్తున్నారు. మొత్తానికి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడున్న నీట్ పరీక్షను మరోసారి అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది.